హల్లెలూయా. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఎందుకంటే ఇవాళ ఆదివారం, ప్రభు దినం. దేవుని మందిరాలకు వెళ్ళటం, ఆయన్ని ఆరాధించుకునటం, విశ్వాసులతో కలిసి దేవునికి మహిమ చెల్లించటం, ఆరాధించుకునటం, ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయటం, ఒకరినొకరు పురికొల్పుకోవటం ఎంతో అవసరమైంది. ఈ అంచె దినాల్లో మరింతగా మనం దేవునిలో ఎదుగుటకు, మన హృదయ శుద్ధిని కాపాడుకున్నటకు, మనం విశ్వాసమును నిలకడగా ఉండటకు, దేవుని మందిరపు సన్నిధి, దేవుని మందిరములో ఉండే దీవెన మనకు ఎంతో అవసరం. మందిరాలకు వెళ్ళక ముందు చిన్న వాక్యం ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ ఆదివారం ఉదయం నీ మాట కొరకు కనిపెట్టుకున్నారో వారందరితోనూ, మా అందరితోనూ నీవు మాట్లాడు. క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మందిరాలకు వెళ్ళాలి అనేది ప్రతి వారం ఇంచుమించు ఒక్కడి నుంచి చెప్తున్నానండి. కొంతమందికి అది మేల్కొల్పుగా ఉంది. ఇంతకుముందు క్రమముగా మందిరానికి వెళ్ళని వారు మేము వెళ్తున్నామని చెప్తున్నారు. మందిరంలోకి వెళ్ళిన తర్వాత మా ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల చూస్తున్నామని చెప్తున్నారు. మరి కొందరు లైవ్లో చూస్తున్నామని సరిపెట్టుకుంటున్నారు. మీరు దేవుని మందిరాలకు వెళ్ళటం చాలా ముఖ్యం. ఒకవేళ మీరు అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే, లేకపోతే దూరదేశాల్లో ఉండి మీకు ఆరాధన లేని స్థలంలో ఉంటే తప్పదు. కానీ మీకు అనుకూలమైనప్పుడు మందిరాల్లోకి వెళ్ళటానికి ప్రయత్నించండి. ఎందుకంటే దేవుడు మనల్ని మందిరంగా ఉండమంటున్నాడు. మనల్ని మందిరములో సజీవ రాళ్లగా ఉండమంటున్నాడు. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను చూడండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు. మనకి యాజకుడిని దర్శించుకోవడానికి వెళ్ళటం లేదండి. మనమే యాజకులుగా ఉండి ఆత్మ సంబంధమైన బలులు అర్పించేవారిగా ఉండాలట. ఎడ్లగొడ్ల బలులు కాదు మనం అర్పించాల్సింది. మన ప్రభువు మందిరానికి వెళ్ళి బలులు అర్పించేవారు ఆ రోజుల్లో. కానీ ఇవాళ మనం ఆయన మందిరంలోనికి వెళ్ళి మనము స్తుతుల ఆరాధన చేయటము, ఆయన్ని ఘనపరచటము, ఆయన్ని మహిమపరచటము, ఆయనకు పక్షములో, ఆయన సన్నిధిలో ఇతరుల పక్షములో విజ్ఞాపన చేసే యాజకులుగా, పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి, ఏనాళ్ళు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆ రోజు రాళ్లతో కట్టబడిన మందిరాలు ఉన్నాయి, ఆభరణాలతో కట్టబడిన మందిరాలు ఉన్నాయి. ఈరోజు పరిశుద్ధ జనముగా, క్రీస్తు రక్తములో కడగబడిన వారిగా మనము ఆత్మ సంబంధమైన మందిరముగా, సజీవ రాళ్లగా ఉండి మందిరమును కట్టుకోవాలి. హల్లెలూయా. అంటే ఒక బిల్డింగ్ కట్టాలంటే ఒక రాయి సరిపోద్దా? ఎన్ని రాళ్ళు ఉంటాయో చూడండి. ఒక మందిరం కట్టబడాలంటే, ఒక మందిరం అంటే ఒక్కరిది కాదు, మనమందరము కలిసి సజీవమైన రాళ్లగా ఉండి మందిరం కట్టబడాలి. మీకు రాళ్లతో కట్టిన కట్టడాలు ఈ రోజున ఎక్కువ చూడలేరేమో, కానీ ఇటుకలతో కట్టిన కట్టడాలు మనం చూస్తుంటాం. ఇప్పుడు ఇటుకలనే ముఖ్యంగా వాడుతున్నారు. మీరు ఇటుకలతో ఒక గోడ కడుతున్నప్పుడు మీరు ఎప్పుడన్నా గమనించారా, చూసారా? ఆ ఇటుకలను వాటిని చక్కగా పేరుస్తాడు ఆ యొక్క మేస్త్రి. వాటిని కాంక్రీట్తో అతికిస్తాడు. ఒకదాని మీద ఒకటి పెట్టి దాన్ని అతుక్కునేటట్టు చేస్తాడు. ఆ ఇటుకలు పెద్దవి కింది అంటే పొడుగ్గా కొన్ని ఉంటాయి,
అది ప్యారలల్గా పెడతాడంటే అదే లైన్లో పెట్టకుండా ఒకటి 2 ఇటుకల మీద ఒక ఇటుక ఉండేటట్టు, మళ్ళీ 3 ఇటుకల మీద ఒక ఇటుక ఉండేటట్టు, అంటే పేర్చుతాడు సరిగ్గా చక్కగా. అంతేకాదు, ఒకవేళ మధ్యలో ఒక కాంత మిగిలిందంటే, ఎక్స్ట్రా మిగిలిందంటే ఇంకొక దాన్ని ఆయన ఇరగొట్టి అక్కడ ఇముడుస్తాడు. చూసారా, ఇది సులభంగా జరిగేది. కానీ ఆ రోజున సొలొమోను కట్టించిన మందిరంలో రాళ్లతో కట్టారండి. ఒకసారి చూడండి, సొలొమోను కట్టించినప్పుడు ఆ రాళ్ల కొరకుదే ఎంతగా ఎక్కడెక్కడి నుంచి ఎంత శ్రేష్టమైన రాళ్ళు తెప్పించాడో అన్నది మీరు ఇక్కడ చదవచ్చు. రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనం. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనం. రాజు సెలవీయగా వారు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. గొప్ప రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు, వెలగల రాళ్ళు, గ్రైనేట్ అంటారు చూడండి, అది చాలా గట్టిగా ఉంటుంది. గట్టి రాళ్లను, గొప్ప రాళ్లను తెప్పించి ఇలాగను సొలొమోను పంపిన వారును గిబ్లీయులను, హిరాము శిల్పకారులను, మ్రానులను నరికి రాళ్లను మలచి మందిరము కట్టుటకు మ్రానులకు రాళ్లను సిద్ధపరిచిరి. రాళ్లను మలచి మందిరము కట్టుటకు సిద్ధపరిచిరి. ఇక్కడ ఉన్న ఆత్మీయ అర్థం గమనించండి. మనం మందిరానికి వెళ్ళేది మలచబడటానికి, చెక్కబడటానికి, సిద్ధపడటానికి, కట్టబడటానికి. అర్థమవుతుందా? మన అందరము ఏక మనసుతో, ఏకాత్మతో ప్రార్థించడానికి, ఏక దృష్టి కలిగి, ఏకాత్మ కలిగి, ఏక ప్రేమ కలిగి, ఏక భావం కలిగి మన కొరకు ప్రాణమిచ్చిన ప్రభువును ఆరాధించుటకు, ఆయనకి స్తుతులు చెల్లించుటకు. మనం రాయి లాంటి వాళ్ళమే. రాయికి ఒక షేప్ లేదండి. ఒక బండకి ఒక షేప్ ఉండదు. బండలు గందరగోళం కింద ఉంటాయి, వాటి ఇష్టం వచ్చినట్టుగా ఉంటాయి. కానీ ఒక శిల్పకారుడు ఆ బండలు తెచ్చి దాన్ని చెక్కుతాడు. తనకు కావలసినట్టుగా చెక్కుకుంటాడు. కావలసిన సైజులో చెక్కుతాడు, కావలసిన రూపం వచ్చే వరకు చెక్కుతాడు. హల్లెలూయా. మన ప్రభు గొప్ప శిల్పకారుడు. ఆయన పరమ కుమ్మరి, ఆయన పరమ శిల్పి. ఎన్నోసార్లు మన జీవితాల్లో ఎంతో వ్యర్థత్వం ఉంటుందండి. మన పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన ఉంటుంది. మనకు ఒక ఆర్డర్ ఉండదు, ఒక క్రమం ఉండదు, ఒక పద్ధతి ఉండదు. అసలు వంకర టెక్కర మనుషులం మనం. అవునండి. అపవాది తంత్రాలు కల్పించేవాడు, మనుషుడు ఆ తంత్రగొట్టయిపోయాడు. దేవుడు నరులను యథార్థవంతుడిగా సృష్టించరు, కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. తిననైన మార్గాలు మనకు రావు, తినని స్థితి మనకు ఉండదు. ఎప్పుడైతే క్రీస్తు తన రక్తంలో మనల్ని కడుక్కున్నాడో, మనల్ని ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మలుచుకుంటాడండి. ఆయన పనిలో, ఆయన మందిరములో, ఆయన సేవలో, ఆయన రాజ్య వారసులుగా ఉండడానికి మనల్ని చెక్కుతాడు, చితక్కొడతాడు, విర్రగొడతాడు, నలగొడతాడు. మనలో వ్యర్థమైన వాటిని, కోణాలను తీసేసి, షార్ప్గా ఉన్న ఎడ్జెస్ తీసేసి నునుపు చేస్తాడు. అవునండి. యేసయ్య చేతుల్లో పడ్డ ఒక వ్యక్తి అలా తీర్చిదిద్దబడతాడు. మునుపు మూర్ఖుడుగా, కఠినుడుగా, భయంకరమైనటువంటి నరహంతకుడుగా, లేక ద్వేషకుడుగా, హింసకుడుగా ఉన్న పౌలుగా మారినప్పుడు చూడండి, ప్రభు చేతుల్లో పడ్డప్పుడు ఎలా మలచబడ్డాడు. క్రీస్తు యేసును లాగా ఆయన మలచబడ్డాడు. ఆ రీతిగానే నిన్ను నన్ను కూడా ఆయన మలచాలని ఆశిస్తున్నాడు. ఏదో కొంతమందిని మాత్రమే
ఆయన ప్రత్యేకంగా ఆయన స్వరూపంలో మలుచుకుంటాడని, మిగిలిన వాళ్ళు ఎలాగోలాగా ఉంటే పర్వాలేదు అనుకుంటున్నాము. పాస్టర్ గారులు, సేవకులు బాగుండాలి, కరెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, మనం విశ్వాసులమే కదా, ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటున్నారు ఇవాళ సంఘం. కానీ దేవుని ఉద్దేశం, సంఘం అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ మలచబడి, అమర్చబడి ఒక ఆత్మ సంబంధమైన కట్టడముగా మారాలని. మన మూలరాయి మన ప్రభువే. మన మూలరాయి ఆ బండ క్రీస్తే. ఆయన మీద మనం కట్టబడుతున్నాం. మూలరాయి చాలా ఇంపార్టెంట్ ఒక బిల్డింగ్లో కదండి. ఆ మూలరాయి మీద ఆధారపడే మిగిలిన రాళ్ళన్నీ ఉంటాయి. సో మనం ఆయన చేతులకు అప్పగించుకున్నప్పుడు ఆయన మనల్ని అమరుస్తాడు. ఒక శిల్పి ఆయన ఒక రాయి తీసుకున్నప్పుడు అక్కడ ఆ గోడ లేక ఆ కట్టడం, ఆ యొక్క శిల్పం, అది ఆ కట్టడం కట్టాలన్నప్పుడు అక్కడ ఎంత సందు ఉందో, ఎంత స్థలం ఉందో దానికి తగినట్టుగా ఆ రాతిని చెక్కుతాడు, విరగొడతాడు, దాన్ని అక్కడ అమరుస్తాడు, మలుస్తాడు. అన్ని రాళ్ళు ఒక షేపులో ఉండవు సుమా, అన్ని రాళ్ళు ఒకే డైమెన్షన్స్లో ఉండవు సుమా. కొన్ని పెద్దవి ఉంటాయి, కొన్ని చిన్నవి ఉంటాయి, కొన్ని బుల్లి ఉంటాయి. కానీ ఆ గ్యాప్ ఫిలప్ చేయడానికి బుల్లిదే కావాలి. కొన్ని ఇరగొడతాడు, కొన్ని అణగొడతాడు, కొన్ని చెక్కుతాడు. మొత్తానికి ఒక చక్కటి ఆకారంతో ఒక గట్టి కట్టబడినట్లుగా శిల్పి ప్రయాసపడతాడు. ముఖ్యంగా రాళ్లను ఎక్కువగా పునాదులకు వాడతారు. బండ మీద కట్టబడిన ఇల్లు గట్టిగా ఉంటుంది కదా. కొన్ని పునాదుల్లో ఉంటాయి, అవి బయటికి కనపడవు, అవి ఎప్పుడు మూయబడే ఉంటాయి. వాటి పైన కట్టబడిన రాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా అందరికీ దర్శనమిచ్చినట్టు ఉంటాయి. అయితే ఏ రాయి కూడా నన్నెందుకు అడుగున పెట్టావు, వాడినెందుకు పైన పెట్టావు, నన్నెందుకు విరగొట్టావు, వాడినెందుకు అలాగే పెట్టావు, నన్నెందుకు చిన్నదాన్ని చేశావు, వాడెందుకు పెద్దగా ఉన్నాడు, వాడెందుకు పైన ఉన్నాడు, వీడెందుకు ఇక్కడ ఉన్నాడు అంటాం సరికాదండి. సంఘములో బలిపీఠం దగ్గర ఉన్నవారి దగ్గర నుండి ద్వారం దగ్గర ఉన్నవారి వరకు ప్రతి ఒక్కరూ దేవుని జతపని వారిని, క్వైర్లో పాటలు పాడేవారైనా, కూర్చొని ఆరాధించేవారైనా, స్టేజ్ మీద ఉన్న సేవకుడైనా, మందిరాన్ని శుభ్రం చేసే పరిచారకుడైనా, మందిరపు పనుల్లో ఎవరు ఏది చేస్తున్నా వారందరూ మనందరం కలిసి దేవుని కొరకు ఆత్మ సంబంధమైన మందిరముగా ఉన్నాము అన్నది గుర్తుపెట్టుకుంటే నేనెందుకు ఇలా, ఆయనెందుకు ఇలా అనే పోటీ రాదండి. ఇవాళ సంఘాల్లో పోటీలు పడటం మూలాన అలజడులు కలుగుతున్నాయి, గందరగోళాలు కలుగుతున్నాయి. దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి చూడలేకపోతున్నాం. దేవుని మందిరాన్ని అల్లరి గృహాలుగా చేయటం, అక్రమమైన కార్యాలకు చోటు ఇవ్వటం చూస్తున్నాం. ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళటానికి నువ్వేదో చూపించుకోవడానికి కాదు, కానీ దేవుడు ఆశించిన స్థాయిలో నువ్వు చెక్కబడాలి, మలచబడాలి, సజీవమైన దేవుని మందిరముగా కట్టబడాలి అనే ఆశతో మనం మందిరాలకు వెళదాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మమ్మల్ని కోరుకున్నవయ్యా నీ మందిరంలోని పాలి భాగస్తులుగా ఉండటానికి, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి మహిమ సంబంధమైన పరలోక రాజ్య వారసులుగా ఉండాలని మమ్మల్ని ఏరుకొని ప్రతి ఆదివారము నీ ఆవరణలో కూడి వచ్చినప్పుడు మమ్మల్ని మలచి, మమ్మల్ని దిద్ది, మమ్మల్ని అమర్చి నీవు ఆశించిన స్థాయిలో మేము జీవించలాగా మమ్మను ప్రేమిస్తున్న ప్రభువా నీకు వందనములు. శిల్పకారుడి చేతుల్లో శిల్పం రూపించబడాలంటే ఆ యొక్క రాయి లొంగాలి, అనగాలి, పగలాలి, విరగాలి అన్నది మేము గుర్తించినప్పుడు, అలాగే నీ బలిష్టమైన చేతిలో అడిగి ఉండటానికి, నీకు లోబడటకు, నీవు ఆశించిన స్థాయిలో మేము జీవించినట్లుగా మలచబడటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001003 నెంబర్కి ఒక వాట్సాప్ ద్వారా టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పంపించండి. మీకోసం ప్రార్థిస్తాము. మీరు ప్రార్థించండి, తప్పక దేవుడు తన గొప్ప కార్యాలను మన పట్ల జరిగిస్తాడు. డాక్టర్ జే పాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ప్రసారమవుతున్న టెలివిజన్ కార్యక్రమాలు కొనసాగించడానికి మీ వంతు సహకారాన్ని అందిస్తారంటే మేము ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. అటు వారు ఇదిగో జైపాల్ ఫౌండేషన్ QR కోడ్ ఇవ్వబడింది. మీరు మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి ఇప్పుడు ఈ సండే, ఆదివారం కల్వరి చర్చిలో జరిగే ఆరాధన మీకు లింక్ ఇస్తాం. మీరు కూడా మీ చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ అనుకూల సమయంలో ఈ ఆరాధనలు కూడా మీరు వీక్షించండి. అలాగే ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, సాయంత్రం 9 గంటల కల్వరి ప్రతిరోజు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. మారుచున్న సమాజములోన మరణి యువకులు లేవాలి, మరణి యేసు మార్గములోన మరలక నడవాలి. మారుచున్న సమాజములోన